ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2026 2026 వచ్చేసింది. మరి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరం, ప్రతి మనిషి లేదా ప్రతి కుటుంబం తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి? కొత్తగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అనే అంశాల మీద మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అది చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ. కాబట్టి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంటు చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అన్నీ అయిపోయినంక ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. విషయంకొద్దాం. ఫ్రెండ్స్ మనం డెమోక్రసీ అనేది 4 స్తంభాల మీద నిలబడి ఉంది అని మీ అందరికీ తెలుసు. అందులో మొట్టమొదటిది మన శాసనసభ. మన శాసనాలు జరిగేటువంటి శాసనసభ మన గవర్నమెంట్‌తో అంటే మనం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మన ఎమ్మెల్యేలు ఆ శాసనాల్ని చేస్తారు. మరి ఇది నంబర్ 1 పిల్లర్ అయితే, నంబర్ 2 పిల్లర్ ఆడ నిర్ణయించిన శాసనాలని అమలు పరచడానికి ఉన్నటువంటి కార్యనిర్వహణ వ్యవస్థ. సో, ఈ వ్యవస్థ నంబర్ 2 పిల్లర్. ఇది ఈ 2 మంచిగున్నాయా? లేవా? అని ప్రజలందరికీ న్యాయం జరుగుతుందా? లేదా? అని చూసే న్యాయశాఖ మూడో పిల్లర్ అయితే, ఈ 3 చేస్తున్న మంచి, చెడు అన్నిటిని కూడా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే నాలుగో పిల్లరే మీడియా. మరి ఈ 4 పిల్లర్స్ 4 స్తంభాల మీద ఉన్నటువంటి మన డెమోక్రసీ. మరి అలాగే మన సొంతంగా మన డెమోక్రసీ గాని, మన కుటుంబ డెమోక్రసీ గాని కూడా 4 పిల్లర్ల మీద నిలబడి ఉంది ఫ్రెండ్స్. ఈ 4 విషయాల మీద మనం శ్రద్ధ పెడితే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే దాంట్లో అతిశయోక్తి లేదు. అందులో నంబర్ 1 మనందరికీ ఆరోగ్యం. ఈ ఆరోగ్యం అనేది ఒక మొదటి పిల్లర్. అలాగే నంబర్ 2 సో నైపుణ్యాలు. మనం రోజు రోజుకి అప్‌డేట్ అవ్వడం, కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం నంబర్ 2 అయితే, నంబర్ 3 సంబంధ బాంధవ్యాలు. మనతో, మన కుటుంబంలో మనకు ఎలాంటి సంబంధాలున్నాయి, మన చుట్టూ ఎలాంటి వ్యక్తులున్నారు, మన నైబర్స్‌తో ఎలాంటి సంబంధాలున్నాయి, మన కులంతో, మన మతంతో, మన దేశంతో, మన రాష్ట్రంతో ఎలాంటి సంబంధాలున్నాయనేది నంబర్ 3 పిల్లర్. నంబర్ 4థ్ పిల్లర్ వచ్చేసి మనీ, డబ్బు. ఈ 4 పిల్లర్స్ గనక స్ట్రాంగ్‌గా గనక మనం తయారు చేసుకుంటే మనకు జీవితంలో తిరుగులేదు.